తుంగభద్ర జిల్లాలో ఏపీ కర్ణాటక చేస్తున్న జల దోపిడీపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఆర్డీఎస్ ను సందర్శించనున్నారు. కర్ణాటకలోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ను పరిశీలించనున్నారు. మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, చిట్టం రామ్మోహన్ రెడ్డి, పీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీలు చల్ల వెంకట్రామరెడ్డి, నవీన్ కుమార్ పార్టీ నాయకులతో కలిసి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఇటీవల ఏపీ కర్ణాటక తుంగభద్ర నదిపై అక్రమంగా సుమారు 65 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల అక్రమ రిజర్వాయర్లు, బ్రిడ్జ్ కమ్ బరాజ్లు నిర్మిస్తుండటంతో నడిగడ్డకు రావాల్సిన తుంగభద్ర జలాలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. వాటిని అడ్డుకునేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించడానికి బీఆర్ఎస్ ప్రతినిధి బృందం స్వయంగా ప్రాజెక్టు బాట పట్టింది. ఆర్డీఎస్ ఆనకట్టును పరిశీలించిన తర్వాత కార్యాచరణ రూపొందిస్తామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఈసారి తుంగభద్రతో పాటు కృష్ణా, భీమా నదులపై కడుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంటామని హెచ్చరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, ఇక మరి కాసేపట్లో ఆర్డీఎస్ ఆనకట్టకు పాలమూరు బీఆర్ఎస్ నేతలు సందర్శించనున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి నరేష్? ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తుంగభద్ర జలాల హక్కులను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. అందులో భాగంగానే ఇవాళ కర్ణాటక రాష్ట్రంలోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ విజిట్ చేయడానికి బీఆర్ఎస్ బృందం బయలుదేరింది. ఇందులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలంతా కలిసి కర్ణాటక రాష్ట్రం తుంగభద్ర నదీ జలాలను దోచుకునేందుకు కడుతున్నటువంటి కురిడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తుంది. తుంగభద్ర నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, అక్రమంగా కర్ణాటక రాష్ట్రం ప్రాజెక్టు కడుతుందని చెప్పి బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ సర్కార్ వెంటనే ఆ పథకంని ఆపడంతో పాటు తుంగభద్ర నదీ జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడాల్సినటువంటి అవసరం ఉందని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కర్ణాటక రాష్ట్రం కట్టేటటువంటి ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సర్కార్ వద్ద ఎటువంటి సహకారం లేదు. ఆ ప్రాజెక్టును అడ్డుకోవడం కానీ, ఆ ప్రాజెక్టు తెలపడం కానీ తెలంగాణ సర్కార్ చేయలేదు. మొదటి నుంచి కూడా ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ తెర మీదికి తీసుకొచ్చింది. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కి 60-70 మీటర్ల దూరంలోనే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. ఈ ప్రాజెక్టు మీద అభ్యంతరం తెలపాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల బృందం అక్కడ విజిట్ చేయనుంది. దీంతో పాటు ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు రెండు కలిసి తుంగభద్ర నదీ జలాలను దోచుకునేందుకు కుట్రకు తెరలేపాయని, ఈ కుట్రలను అడ్డుకునేటటువంటి దిశగా కూడా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఆర్టీఎస్ కి సంబంధించి మొత్తం అలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాలు ఆయకట్టు ఉంటుంది. ఈ ఆయకట్టు అంతా కూడా ఎడారిగా మారుతుంది. ఇప్పటికే తుంగభద్ర నదీ జలాల్లో ఉన్నటువంటి 15.9 టీఎంసీల నీటి వినియోగం కూడా తెలంగాణ సర్కార్ చేసుకోలేకపోతుంది. దీంట్లో 5-6 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగిస్తూ ఉన్నారు. దీంతో తుంగభద్ర నదీ జలాల్లో భవిష్యత్తులో తమ వాటా కూడా దక్కేటటువంటి పరిస్థితి ఉండదు. మరోవైపు శ్రీశైలం దాకా కూడా తుంగభద్ర నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఎగువన ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు కర్ణాటక, ఏపీ తుంగభద్ర నదీ జలాలను అక్రమంగా తరలించుకుపోయేందుకు బ్యారేజ్ల నిర్మాణం కావచ్చు, రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపడుతుంది. ఈ రిజర్వాయర్ల నిర్మాణం చేపడితే ఇటు శ్రీశైలానికి నీళ్లు రావు. దీంతో పాటు అలంపూర్ నియోజకవర్గం అంతా కూడా ఎడారిగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీఎస్ కు సంబంధించి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టి పూర్తి చేసింది. 350 కోట్ల రూపాయలతోటి ఆర్టీఎస్ కెనాల్లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. దాదాపుగా 6 సంవత్సరాల క్రితమే ఈ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేయడం జరిగింది. దీంట్లో రిజర్వాయర్ల నిర్మాణం మాత్రం పెండింగ్ లో ఉంది. గత బీఆర్ఎస్ పార్టీ స్థాపించినటువంటి సమయంలో 2001 సమయంలో ఆర్టీఎస్ రైతుల కష్టాలను చూసి చెల్లించిపోయి కన్నీళ్లు పెట్టుకున్నటువంటి
అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఆర్డీఎస్ రైతుల కష్టాలు తీర్చాలనేటువంటి ఉద్దేశంతో తుమ్మిల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి పూర్తి చేయడం జరిగింది. గతంలో అటు ఆర్డీఎస్ కు సంబంధించి ఏపీ రైట్ సైడ్ కూడా ఒక నీటిని తరలించుకుపోయేందుకు చేపట్టినటువంటి ప్రాజెక్టు కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంది. కేఆర్ఎంబికి ఈ అంశం మీద అభ్యంతరం తెలపడము, ఆ నీటి తరలించాలని చెప్పి కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి లేఖ రాయడం జరిగింది. ప్రాజెక్ట్ ఆగిపోయింది. కానీ తెలంగాణ సర్కార్కి మాత్రం ఇప్పుడు ఆర్డీఎస్ కానీ తుంగభద్ర నదీ జలాల్లో తెలంగాణ వాటాను కాపాడుకోవాలనేటటువంటి లేదు. దీంతో కర్ణాటక, ఏపీ ఇష్టారాజ్యంగా తమ నీటిని మళ్లించుకునేటటువంటి కుట్రలకు తెరలేపారు. దీంతో మరోసారి నీళ్ల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. తెలంగాణ రాష్ట్ర హక్కులను సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు వెళ్తుంది. మరి కాసేపట్లో ఆర్డీఎస్ కు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు రైట్, థ్యాంక్ యూ నరేష్.